ఇక మొత్తం మీద కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే దొరికింది వైసీపీలకు. భువనేశ్వరి మేడం ఒక్క డైలాగ్ కొట్టిందో లేదో వరుసపెట్టి వైసీపీ నాయకులంతా అదే డైలాగులు కొడుతున్నారు. అటు చంద్రబాబు సార్ని అరుచుకుంటున్నాడు. ఇదే ముచ్చట మీద మరి జగనాల్ సార్ మాట్లాడిండు. ఇలా ఏం మాట్లాడిండు, ఏం అరుచుకున్నాడో ఒకసారి చూసొద్దాం పండి. వెనుకటికి కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొండంత తిరిగి కొంచెం కొంచెం తిన్నట్టే ఉన్నది గీ వైసీపోళ్ల కథ. భువనేశ్వరి మేడం చంద్రబాబు సార్కు పరిష్కంలా నవ్వుకుంటా రెస్ట్ ఇయ్యాన్లో లేదో అన్నదో గీ వైసీపోళ్లు రెస్ట్ లేకుండానే అరుచుకుంటున్నారు. మొన్న అంబటి సారు రోజా మేడం అరుచుకుంటే ఇయాళ్ళ పేదల ఇండ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభల జగన్ సారు గిదే ముచ్చట మీద మాట్లాడిండు. ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. ఇన్నర్ గదుల్లో జగన్ సార్ మాటలు ఈ ముచ్చట్లు ఇట్లుంటే సమర్థించాలి అనే ముచ్చటను ఎన్నిసార్లు సమరిండో ఇనుండ్రి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు. ఎన్నరు గదా సారు సమర్థించుడు. అటెనుకకు ఎప్పటోలనే చంద్రబాబు సార్ను పవనాలు అరుచుకున్నారు. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు, ఆంధ్రజ్యోతి మద్దతు లేదు, ఒక TV5 మద్దతు లేదు, ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే గాని మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు. ఇన్నర్ గదుల్లో ఏ మద్దతు లేదు, నాకు మీ మద్దతే కావాలంటున్నాడు జగన్ సారు. కానీ చూడాలే ఆంధ్ర ప్రజల మద్దతు ఇస్తారో లేదో.